రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే కేవలం డేటా కాదని తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కులగణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదికను మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందజేసింది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా, సమగ్రంగా, వాస్తవికంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు, సూచనలు మంత్రి మండలిలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోని తొలిసారిగా సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాల మధ్య వ్యత్యాసాలు, కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలన్నారు. ప్రజావసరాలు గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే విశ్లేషణ ఈ దేశ దిశను మార్చుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.